అవ్వమ్మ ఆదాముని ఏ రీతిగా ఆశీర్వదించాడో ఒక మాట కూడా మీకు జ్ఞాపం చేస్తాను చూడండి. మొదటి అధ్యాయం, ఆదికాండం మొదటి అధ్యాయం 28వ వచనం. దేవుడు ఎవరిని వారంటే చెప్పండి, ఆదాము వారిని అంటే అక్కడ ఎవరున్నారు? 2 persons కనపడుతున్నారు. ఒక స్త్రీ పురుషుడు కనపడుతున్నారు. ఇద్దరు దేవుడు నిర్మించిన వారే. ఎవరు వాళ్ళు? ఆదాము అవ్వలు. అంటే ఇక్కడ మనం ఈ వాక్యాన్ని చదివేసరికి ఇద్దరిని కూడా దేవుడు సృష్టించలేదు. అవునా? ఎక్కడ 2వ అధ్యాయంలో కదా దేవుడు ఆదాముని చేయటం, తర్వాత ఆదాములోంచి దేవుడు అంటే ఆదామును తన మహిమ కొరకు కుమారులు కలగాలని సృష్టించాలని దేవుడు ముందులో తన మనసులో అనుకుని తన మనసులోనే ఈ రీతిగా ఆశీర్వదిస్తున్నాడు. సృష్టి అయిన తర్వాత ఏమంటున్నాడు? దేవుడు వారిని ఆశీర్వదించాను ఎట్లాగా, మీరు ఫలించి విస్తరించాలంటే అంటే పిల్లలు కావాలి, పిల్లల్ని కనాలి, బిడ్డల్ని కనాలి. విస్తరించడం అంటే ఇప్పుడు నేను ఒక్కడిగా ఉంటే నా వంశం నాతోనే అంతరించిపోద్ది. నాకు ఒక కొడుకో కూతురో ఉంటే తర్వాత ఏం చెప్తారు? పలానా ఆయన కుమార్తె. మీకు బైబిల్లో కూడా కుమార్తెల గురించి చాలా బాగా రాశాడు. షెలోపెతుకి ఎంతమంది? 5గురు. వాళ్ళు వచ్చి ఏమని అడిగారు? మా తండ్రి శ్వాసం. అప్పుడు దేవుడు అన్నాడు, వెరీ గుడ్, బాగా అడిగారు. వాళ్ళు నా దృష్టిలో ఆడోళ్ళు మగోళ్ళు సమానమే అని చెప్పి మోషతో చెప్పాడు. వాళ్ళు అడిగినట్టు వాళ్ళ తండ్రి ఆస్తిని ఎవరికి ఇచ్చేయాలి? కుమార్తెకి. చెప్పాడా లేదా? అన్నాడు కదా, ఇచ్చేసాడా యెహోషువ? మోషే ద్వారా చెప్పింది ఎవరు నెరవేర్చారు? యెహోషువ నెరవేర్చాడు. వాళ్ళు అడిగింది ఎవరిని అడిగారు? మోషేని అడిగారు, తమ తండ్రి. అలాగే దేవుడికి కుమారులైనా కుమార్తెలైనా దేవుడికి ఇరువురు సమానే, భేదం లేదు. శరీరానికే లింగ భేదం, కానీ మన దేవుడి దృష్టిలో ఏ లింగ భేదము లేదనే సంగతి నేను మీకు జ్ఞాపం చేస్తూ, అంటే వృద్ధి చెందాలని అంటే పిల్లలు కనాలి, పిల్లలు కావాలి. అలా అబ్రహాముని నేను గొప్ప జనంగా చేస్తానన్నాడు, కానీ జనాంగలే ఒక్కడిగానే ఉండిపోయాడు. అతను ఎప్పుడు ఆశీర్వదించబడ్డాడు అని మనం ఆలోచన చేస్తే 21వ అధ్యాయానికి వచ్చేస్తే మనం ఆ పిల్లవాడు అంటే ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు కంటే ముందు ఒక కొడుకు పుట్టాడు, హాగరుకు పుట్టాడు. వారిని శారా ఏం చేసిందంటే, నాకు పిల్లలు పుట్టే పరిస్థితి లేదేమని కంగారు పడి దేవుని మాటను నమ్మక హాగర్ని తన భర్త చెంతకు కౌగిళ్ళకి పంపించింది. ఆ రీతిగా ఇస్మాయిల్ పుడితే ఆ తర్వాత దేవుడు వాగ్దానాన్ని బట్టి ఆ శారాకి 90 సంవత్సరాల వయసులో ఎవరినిచ్చాడు? ఇస్సాకునిచ్చాడు. ఇప్పుడు ఇస్సాకు పాలు విడిచే సమయానికి ఇస్మాయిల్ వయసు 13 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 13 సంవత్సరాల వయసు అతనికి ఉంది. ఎవరికి? ఇస్మాయిల్కు ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. డౌటా? చూపించిన వాక్యం. 13 సంవత్సరాల వయసులో అతడు అనగా ఇస్మాయిల్ ఉన్నాడు. 6 నెలలు అంటే యూదులు బిడ్డకి 4 సంవత్సరాలు పాలిస్తారు. ఎన్ని సంవత్సరాలు? 4 years. ఇప్పుడు కూడా 4 మనవాళ్ళు సంవత్సరం ఇచ్చేటప్పటికి డబ్బా పాలు మొదలెడుతున్నారు. 6 నెలల నుంచే డబ్బా పాలు ఇస్తున్నారు యూదులు ఇప్పటికి కూడా. ప్రజెంట్ ఇజ్రాయెల్ దేశంలో యూదులు ఇప్పటికి కూడా తమ పిల్లలకి 4 సంవత్సరాల వరకు తల్లిపాలు ఇస్తూనే ఉంటారు. 5వ సంవత్సరంలో పిల్లల్ని బడిలో వేస్తాం మనం. అంటే 4 సంవత్సరాల వయసు వరకు వాళ్ళు తల్లిపాలను ఇస్తూ ఉంటారు. మనం ఇక్కడ ఆలోచన చేస్తే ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచాను. ఆ పిల్లవాడు అంటే ఎవరు? ఇస్సాకు. అర్థమవుతుందా? ఆ పిల్లవాడు అంటే ఇస్సాకు పెరిగి పాలు విడిచాను. ఇస్సాకు ఆ 4 సంవత్సరాల వయసులో పాలు మానుతున్నటువంటి ఆ వయసులో ఆ దినమంది అబ్రహాము ఏం చేశాడంట? గొప్ప విందు చేశాడు. ఈరోజు తమ్ముడు సహోదరుడు మోక్షానంద్ కుమార్ సిస్టర్ తేజస్విని వీళ్ళని దాంపత్య జీవితాన్ని దేవుడు జ్ఞాపం చేస్తున్నాడు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన గర్భఫలం అంటే నిద్రించుచుండగా అనగా దేవుడు జ్ఞాపం చేసుకోవాలి. ఆ మాట కూడా బైబిల్లో ఉంది. శారా రాహేల్ అంటది, యెహోవా నన్ను జ్ఞాపము చేసుకుని నా గర్భము తెరిచాను అని అంటది. అంటే దేవుడి జ్ఞాపం చేసుకోకపోతే గర్భఫలం కలగదు.
శారాను 90 సంవత్సరాల వయసులో జ్ఞాపం చేసుకున్నాడు, అప్పుడు ఇస్సాకుని ఇచ్చాడు. లేదని స్టార్టింగ్లోనే జ్ఞాపం చేసుకున్నాడు. రాహేలుకు 15 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత జ్ఞాపం చేసుకున్నాడు. ఎలిజబెత్ జకర్యాని వృద్ధాప్యంలో జ్ఞాపం చేసుకుని ఎవరిని ఇచ్చాడు? యోహాను ఇచ్చాడు. బాగా బహువృద్ధులు ఎవరు? ఎలిజబెత్ జకర్యాలు. హన్న చాలా సంవత్సరాలు అయిపోయింది. పెనిన్నాకు పిల్లలు ఉన్నారు, మీకు పిల్లలు లేరు, బహు రోగం చెందితే దేవుడిని అడిగితే సమూయేలుని ఇచ్చాడు. అంటే వీళ్ళందరినీ దేవుడు జ్ఞాపం చేసుకుంటేనే పిల్లలు కలిగారు. ఆ గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానము. సోదరిని దేవుడు జ్ఞాపం చేసుకుని 2 ఆడబిడ్డలు ఇచ్చాడు. బాగా చదివించండి. పిల్లలు ఆడవాళ్ళైనా పర్వాలేదు, మగవాళ్ళైనా పర్వాలేదు. ఇప్పుడు నా దృష్టిలో మీరు ఏమనుకుంటే మగపిల్లలు ఉన్న వాళ్ళు తిట్టుకుంటారేమో, నేను ఆడపిల్లల గురించి. నిజంగా ఈరోజు ఆడపిల్లలు విద్యలో కానీ తల్లిదండ్రులు మాట కొంతమంది ఉంటున్నారు, తండ్రి రొమ్మును గుద్ది ప్రేమ పేరుతో వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది. 100కి 90% ఆడబిడ్డలు తండ్రి తల్లి యొక్క అదుపాజ్ఞులను ఉంటున్నారు. చక్కగా ఉన్నతంగా విద్యను అభ్యసిస్తున్నారు. తల్లిదండ్రులని కోడల కంటే బాగా చూసుకుంటున్నారు. తన తల్లిదండ్రులను చూసుకునే కుమార్తెలు సొసైటీలో మనం చూస్తున్న కోకొల్లగా నేను చూస్తూ ఉంటాను. ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మా అమ్మాయి అండి చక్కగా ఉద్యోగం చేస్తుంది, బ్యాంక్ మేనేజర్. మేము మా అమ్మాయి ఇంటి దగ్గరే ఉంటున్నాను, నాకు మగపిల్లలు చాలా బాగా చూస్తాడండి. మా అల్లుడు కూడా చాలా మంచోడని చెప్పి సాక్ష్యాలు చెప్పిన వాళ్ళు బోడంత మంది 7 దినాల్లో ఉన్నారు. దేవుడిచ్చిన పిల్లల్ని మనల్ని ఎప్పుడైనా వారు మనల్ని ఆదుకుంటారనే ఉద్దేశంతో ఆడపిల్లని ఇచ్చిన, మనకి మగపిల్లని ఇస్తే బాగా చూస్తాడంటే మగపిల్లని ఇస్తాడు మనకి. లేదు ఆడపిల్లల ద్వారా ఈ తండ్రిని తల్లిని దేవుడు బాగా ఈ బిడ్డలు బాగా చూసుకుంటారు దేవుడు అనుకుంటే ఆడపిల్లని ఇస్తాడు. అంతే మనం అనుకుంటే ఆడపిల్లనో మగపిల్లనో సంపాదించుకోలేవు. దేవుడు నిర్ణయిస్తాడు. దేవుడు నిర్ణయిస్తేనే ఆడపిల్ల పుట్టాలన్నా మగపిల్లలు పుట్టాలన్నా ఎవరిస్తారు? గర్భఫలం ఇచ్చేది ఎవరు? ఆయనే ఇచ్చాడు. ఈ బిడ్డలు ఇరువురికి సహోదరికి ఇచ్చారు. తల్లి గర్భంలో పిండంగా ఉండగానే దేవుడు ఆ పాపను చూశాడు. 9 మాసాలు నిండాయి. సిజేరియనా మామూలు ఆపరేషన్? సిజేరియన్. ఇవన్నీ అయ్యా కదా, గవర్నమెంట్ మొట్టిగా అడుగుతుంది డాక్టర్ని, సిజేరియన్ ఆపరేషన్ చేతి మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని. అయినా 100కి కొన్ని తప్పట్లేదు. అంటే ఈ తిళ్ళు వీటి వల్ల మా అమ్మోళ్ళు మేము 11 మంది సంతానం. అంటే అందరూ పుట్టి చనిపోయారులే, 3 ఉన్నాం. 3లో తమ్ముడు కాలం చేశాడు అనుకోండి. అంటే అప్పుడు వాళ్ళు అంతమందిని ప్రసవించిన డెలివరీ అయినా సరే ఏ ఇబ్బంది లేకుండా అన్ని హాస్పిటల్ ఎక్కడి అప్పుడు హాస్పిటల్కి ఎవరు పరిస్థితులన్నీ మారిపోయాయి. అవును, ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోయి ఏదేమైనా 9 మాసాలు తల్లి మోయటానికి సిజేరియన్ ద్వారా గర్భంలో బేబీ బయటికి రావడానికి పాల ద్వారా తల్లి పాలు ద్వారా ఆమె బలపడడానికి ఈ రోజు నుంచి ద్రవ పదార్థంతో పాటు ఘన పదార్థం అయినటువంటి ఆహారంతో బిడ్డ శారీరకంగా బల పొందడానికి ఆత్మలో ఆమె ఎదగటానికి ఈ దినాన్ని వారు ఏర్పాటు చేసుకున్నారు. ఈ దినం నుంచి బిడ్డకు శారీరక సంబంధమైన మంచి బలమును శక్తిని దేవుడే ప్రసాదించేలాగా వచ్చిన మనం అందరం ప్రార్థన చేస్తున్నాం. ఈ కుటుంబాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. అంత మాత్రమే కాకుండా పాపకి తినిపించడానికి సిద్ధపరిచిన ఆహారాన్ని ప్రార్థన చేసి అది పరిశుద్ధపరచబడాలి. ఆహారము బిడ్డకు చక్కగా జీర్ణమై నరనరాల్లోకి బలమును ఆరోగ్యం కలగాలని మనం ప్రార్థన చేసి దాన్ని పెట్టబోతున్నాం. ఆ దినమందు అబ్రహాము పాలు విడిచిన దినమందు ఎవరు పాలు విడిచారు? ఇస్సాకు గొప్ప విందును చేశాడు. ఇప్పటికి కూడా యూదులు అదే చేస్తారు, ఇప్పుడు కూడా చేస్తారు. వాళ్ళు మనమేం పుట్లు అవి చేస్తాం, వాళ్ళు పాలు విడిచిన దినాన్ని చేస్తారు. చరిత్ర మనం మార్చలేం కదా, అది బైబిల్లో ఉన్న హిస్టరీ. అదే వాళ్ళు ఇప్పటికీ పాటిస్తున్నారు. కానీ చాలాసార్లు బైబిల్లో ఉన్నాయి మనము పాటించాం. వాళ్ళ ధర్మశాస్త్రాన్ని బాగానే పాటిస్తారు, కానీ యేసుక్రీస్తుని నమ్మరాళ్ళు. అది ఒకటే వాళ్ళకి మనకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే ధర్మశాస్త్రాన్ని 99% పాటిస్తారు, యేసుక్రీస్తుని దేవుడిగా అంగీకరించరు. ఆయన ఒక సన్ను కుమారుడు అంటారు కానీ దేవుడని నమ్మరు. సరే ఏదేమైనా ఇదేనన్నా చక్కగా బృహన్నాథ దినం మంచి దినం, విశుద్ధిని ముందు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కుటుంబాన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ
దేవుడి కొద్ది మాటలు మీ వినికిడిలో మీ హృదయాల్లో అది ఆ విత్తనాలు ఫలింపజేసి ఆశీర్వదించును గాక. ఇక్కడేనండి, ఇక్కడ అక్కడ షాప్ మీద ఒకసారి కూర్చోండి.